కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా పనిచేస్తున్నాను. నాకు హేమలత ఫౌండేషన్ కూడా ఉంది. చాలా సోషల్ సర్వీసెస్ చేస్తూ ఉంటాను. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎప్పుడైతే మనకు వచ్చాయో బీసీ రిజర్వేషన్ రావడం జరిగింది. మహిళా రిజర్వేషను బీసీ బిడ్డగా, మున్నూరు కాపు ముద్దు బిడ్డగా మహిళా రిజర్వేషన్లో మొదటి స్థానం వేసి నగనూరు గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. ఇక్కడ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, అలాగే వీధి దీపాలు కావచ్చు, మనం రోజు తాగే నీటి సరఫరా ఏదైతే ఉందో రవాణా కరెక్ట్గా లేదండి. అది కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మన నగనూరు గ్రామం అనేది అభివృద్ధికే నోచుకోలేదు. కరీంనగర్, నగనూరు పక్కపక్కనే ఉన్న రెండు సిటీకి ఉన్న గ్రామానికి మధ్యలో 10 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. అయినా కూడా సిటీ, ఇంత పెద్ద సిటీ పక్కన ఉన్న ఈ నగనూరు గ్రామం అనేది ఒక గ్రామంగానే మిగిలిపోతుంది, కానీ సిటీగా కూడా అవ్వట్లేదు. ఎందుకంటే పాలక వ్యవస్థ అనేది రోజు రోజుకు దిగజారిపోయి వచ్చిన ప్రతి నిధిని వాళ్ళ అవసరాలకు వాడుకుంటూ గ్రామ ప్రజల్ని దారుణంగా మోసం చేస్తున్నారండి. బీసీ మహిళా రిజర్వేషన్ వచ్చిన తర్వాత మన గ్రామ పంచాయతీలో 4 నామినేషన్స్ పడ్డాయి. ప్రతి ఒక్కరు వచ్చి ఒక ఎడ్యుకేటర్గా, మహిళగా మీరు ఏం చేస్తారని అందరూ నన్ను అడుగుతున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. నేను చేసే పని ఒక సర్పంచ్గా, అభ్యర్థిగా ముందుకొచ్చాను. నేను చేసే పని చాలా ధైర్యంగా చెప్పుకుంటూ తిరుగుతున్నాను. అందరికీ, ప్రతి ఒక్కరిని కూడా ఓటు అడుగుతున్నాము. నామినేషన్స్ వేసిన మహిళా అభ్యర్థులు కూడా ఒక్క మాట చెప్పకుండా వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ అందరితోని మాట్లాడిస్తూ పాలన కూడా వెనకాల వాళ్ళే చేసేలాగా ఊరుని మళ్ళీ మళ్ళీ మోసం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం అనిపించింది. ఈరోజు విద్యాలయ టైం అయితే స్టార్ట్ అయింది. చాలా ప్రెజర్ చేస్తున్నారు. ఓటర్లని కొన్నట్టుగా అభ్యర్థులను కూడా కొనాలని దిగజారిపోయి వచ్చారు. అదే నా ప్లేస్లో వాళ్ళ బిడ్డ ఉంటే కూడా వీళ్ళు ఇదే ఆలోచన చేస్తారా? డబ్బుతో అన్నీ కొనలేము కాబట్టి మన గ్రామ ఆశయం ఏదైతే ఉందో డబ్బుతో కొనుక్కొని మళ్ళీ అదే డబ్బు సంపాదించడానికి గ్రామ సర్పంచ్ అవ్వాల్సిన అవసరం లేదండి. కాబట్టి చాలా బిజినెస్లు ఉన్నాయి, అటు వెళ్ళి బిజినెస్లు చేసుకొని హ్యాపీగా బతకండి. ఒక గ్రామ పంచాయతీలో ఉన్న 5,000 మంది ఓటర్లకు న్యాయం చేసే దమ్ము, సత్తా ఉన్న నాయకులే పాలక వర్గంలో ఉండి ప్రతి పనిని, ప్రతి సమస్యని సాధన చేసినప్పుడు మాత్రమే ఆ గ్రామానికి మనం న్యాయం చేయగలుగుతాము. ఎంతోమందికి న్యాయం మేము చేశాం కాబట్టి, సోషల్ సర్వీసెస్ చేశాం కాబట్టి, మహిళలకు కావచ్చు, వృద్ధులకి, అంగన్వాడీ పాఠశాలల్లో కూడా అసలు మెరుగైన సౌకర్యాలు లేవు. పాఠశాలలో డిజిటల్ బోర్డ్స్ లేవు, డిజిటల్ సౌకర్యాలు లేవు, సులభి కాంప్లెక్సులు లేవు, అలాగే యువతకి క్రీడా మైదానం లేదు, వ్యాయామశాలలు లేవు. ఇలా 1, 2 కాదండి, 100కు పైగా సమస్యలు నా నగనూరు గ్రామ పంచాయతీలో ఉన్నాయి. కాబట్టి యువత అంతా మేల్కొనండి. నోటుకు ఓటు అనేది సమాధి చేద్దాం, నోటుకు ఓటు నిర్మూలిద్దాం. మన ఓటుతో మన ప్రజాస్వామ్యంలో ఉన్న మన నగనూరు గ్రామ పంచాయతీని మనమందరం కలిసి అభివృద్ధి చేసుకొని మెరుగుపడే దిశగా ముందుకు తీసుకెళ్దాము. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో మాట్లాడి చాలా చక్కటి నిధులను తెచ్చుకొని ఆ నిధులతో మన సౌకర్యాలన్నీ తీర్చుకుంటూ మన గ్రామ అభివృద్ధి చేస్తూ గ్రామాన్ని అద్దంలాగా తీర్చిదిద్దే బాధ్యత నాకుందండి. మీరందరూ బాధ్యతతోని ఓటు వేయండి, దయచేసి గెలిపించండి. మా గెలుపు తర్వాత గ్రామం ఖచ్చితంగా సిటీగా మారబోతుంది. థ్యాంక్ యూ.